హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ గైడ్. ప్రీవియస్గా ఎగ్జాంపుల్ 4 చూసాం కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 చూడండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇదే సర్కిల్ గురించుకున్నాడు కాబట్టి ఫస్ట్ మీకు ఏంటి సర్కిల్ గురించి చెప్తాం. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ నార్మల్గా సర్కిల్ నుంచి ఇక్కడికి ఏమవుతాం, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ టు ఇక్కడికి రేడియస్ అంటాం. అదే ఫుల్ లైన్ ఉంటే ఇది దీని డయామీటర్ అంటాం. d = 2r డయామీటర్ అంటాం, రైట్. ఇందులో మీకు చూడండి, లైన్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింట్, లైన్ ఇంటర్సెక్టింగ్ అండ్ 1 పాయింట్, దీన్ని ఏమంటాం అంటే టాంజెంట్ అంటాం. అండ్ ఇక్కడ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, 2 పాయింట్స్ గుండా పాస్ అయితే దాన్ని సీకెంట్ అంటాం. కార్డ్ అనేది ఎప్పుడు దేన్ని అంటామంటే చూడండి, ఇలా ఉంటుంది. కార్డ్ అనేది లైన్ పాస్ అవ్వదు, ఇట్స్ జస్ట్ 2 పాయింట్స్కి ఉంటే, అక్కడ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ కొంచెం టచ్ అయ్యి ఉంటే దీన్ని కార్డ్ అంటాం అనమాట. సో దీన్ని కూడా కార్డ్ అనొచ్చు, కాకపోతే మిడిల్లో ఉంది కాబట్టి డయామీటర్ అంటున్నాం, కార్డ్ అనొచ్చు. కాకపోతే ఇలా వేసుకుంటే మనకి ఈజీగా కన్వే అవుతుంది. దీన్ని కార్డ్ అంటాం. చూడండి, సీకెంట్కి కార్డ్కి తేడా ఏంటంటే, సీకెంట్ ఏంటంటే బయట నుంచి పాస్ అవ్వకుంటే వెళ్తుంది. కార్డ్ ఏమవుతుందంటే జస్ట్ మిడిల్లో, అదే అయినా సర్కిల్లో లైన్ ఉంటుంది అంతే, పాయింట్ నుంచి ఒక పాయింట్ దాకా, పర్టికులర్ పాయింట్ దాకా అంతే. దాన్ని ఇంటర్సెక్టింగ్ చేసుకుంటూ పాస్ అవ్వదు అనమాట. అది కార్డ్కి సీకెంట్కి డిఫరెన్స్. సో కార్డ్ అంటే తెలిసింది కదా మీకు, రైట్. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు, ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees at the center. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. కార్డ్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. ఏమన్నాడు, కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్. సో కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు. ఫస్ట్ సర్కిల్ గీసుకుందాం. సో సర్కిల్ గీసాం, కార్డ్ అంటున్నాడు. సో నేను ఇక్కడ గీస్తాను. అవునా, ఇది కార్డ్ అయిపోయింది. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఆఫ్ రేడియస్ 6 centimeters, రేడియస్ 6 centimeters. రేడియస్ అంటే ఏంది, మిడ్ పాయింట్ నుంచే కనుక్కునేది, సారీ సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచే తీసుకునేది. సో రేడియస్ 6 centimeters అంటున్నాడు. సో రేడియస్ అనేది ఇలాగే తీసుకోవాలని రూల్ లేదనమాట. ఎక్కడి నుంచైనా ఒక పాయింట్ వరకు చూడు, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి అక్కడ ఒక పాయింట్ వరకు, దాన్ని రేడియస్ అంటాం. సో నేను జాయిన్ చేసుకుంటాను దీని రెండింటిని. సో ఇలా వచ్చింది మనకి, ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయింది. సో దీన్ని సెంటర్ అన్నాం కాబట్టి సి అనుకుంటాను నేను, రైట్. ఇది ఏమవుతుంది, ఎన్ని సెంటీమీటర్స్తో అన్నాడు, 6 centimeters అన్నాడు. 6 centimeters అన్నాడు. ఇప్పుడు ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees ఎట్ ద సెంటర్. ఈ యాంగిల్ ఏమవుతుంది, 60 degreesతో చేస్తున్నాడు, 60 degrees అవుతుంది అన్నాడు. ఫైనల్ లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. కార్డ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏంది, కార్డ్ యొక్క లెంత్ కనుక్కోమన్నాడు. ఇది ఏబి యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నీకు ఇది రావాలి. సో మనకు ఆల్రెడీ 2 sides ఇచ్చాడు. అంటే నీకు ఇప్పుడు మనకి నార్మల్గా ఫస్ట్లో చెప్పుకుంది ట్రిగ్నోమెట్రీ అంటే అర్థమైంది మనకి. ఫస్ట్లో మనం చెప్పుకున్న ట్రిగ్నోమెట్రీ అంటే అర్థమైంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్ఫామ్గా ఉండాలని ఒక సింపుల్గా ఒకటి అనుకున్నాం అనమాట మనం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలంటే ఈ మనకి ఇచ్చిన డయాగ్రామ్ నువ్వేం చేయాలి, సి నుంచి ఒక లైన్ బైసెక్ట్ చేసుకుని, అంటే పాస్ చేసుకుంటూ ఇక్కడ వరకు రావాలి. ఇదేదో ఓ అనుకో, సపరేట్ పాయింట్ ఓ అనుకో. సి నుంచి ఒక లైన్ పాస్ చేసుకుంటూ కిందకు వచ్చాను, బైసెక్ట్ చేసుకుంటూ వచ్చింది, యాంగిల్ని బైసెక్ట్ చేసుకుంటూ కిందకు వచ్చింది. సో నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నా. ఏం ట్రయాంగిల్, సో ట్రయాంగిల్ ఓబిసి తీసుకున్నాం. ట్రయాంగిల్ ఓబిసి తీసుకున్నాం. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏమవుతుంది, 60కి కట్ అయింది అనమాట. 60కి హాఫ్ అయింది. 60కి హాఫ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ సైడు 30 ఉంటుంది, ఈ సైడు 30 ఉంటుంది, అంతేనా. 60కి హాఫ్ అయినప్పుడు ఈ సైడు 30 ఉంటుంది అండ్ ఈ సైడు 30 ఉంటుంది. సో ఈ సైడ్ కాబట్టి 30 తీసుకున్నాం. సో సి అయిపోయింది. హైపోటెన్యూస్ ఏమి ఇచ్చాడు, 6 వచ్చింది. ఇది నార్మల్గా ఇది ఏమవుతుంది, 90 degrees అవుతుంది.
సో ఇది అర్థమవుతుందా? ఫస్ట్ నార్మల్గా కార్డ్ గీసాం, కార్డ్ గీసిన తర్వాత సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి రేడియస్ ఇచ్చాడు, గీసుకున్నాను, 2 సైడ్స్ గీసుకున్నాను నేను రావడానికి, ట్రయాంగిల్ రావడానికి. ట్రయాంగిల్ వచ్చినాక 60 degrees అవుతుంది అన్నాడు. 60 degrees అయింది. మన కార్డ్ యొక్క లెంత్ కనుక్కున్నాడు. నీకు ఇది రావాలంటే నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్ఫామ్గా ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలంటే నేనేం చేశాను, సి నుంచి ఓ దాకా ఒక లైన్ బైసెక్ట్ చేశాను అనమాట. సో బైసెక్ట్ చేసినప్పుడు ఈ 60 degrees అనేది కూడా హాఫ్గా కట్ అవుతుంది, హాఫ్గా డివైడ్ అవుతుంది. హాఫ్గా డివైడ్ అయినప్పుడు 60 హాఫ్గా డివైడ్ అయినప్పుడు ఎంత అవుతుంది చూడండి, 60 హాఫ్గా డివైడ్ అయినప్పుడు ఎంత అవుతుంది, 230. సో 30 అవుతుంది. సో 30 వచ్చింది ఇక్కడ. సో 30 పెట్టేసాం. ఆల్రెడీ ఓ ఉంది, ఓ అండి ఇదేంటిది, ఇది 90 degrees వచ్చేసింది, ఇక్కడ బి వచ్చేసింది. ఇప్పుడు నీకు వాడు ఏం అడుగుతున్నాడు, ఇది 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 కావాలని అడుగుతున్నాడు. సో ఇది కావాలంటే ఫస్ట్ హైపోటెనస్తో వచ్చే ఒక ఫార్ములా, హైపోటెనస్తో వచ్చే ఒక ఫార్ములా. సో ఇదే తీసుకుంది, ఇది కావాలి కాబట్టి ఇదే తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. చూసే యాంగిల్ ఇక్కడ ఉంది, సో ఇటు నుంచి ఇక్కడ ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది హైపో అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. సో ఇది నాకు అనవసరం, ఇది కావాలి నాకు. సో ఆపోజిట్ కావాలి. సో ఆపోజిట్ కావాలంటే మనకు ఫార్ములా ఏముంది, సైన్ డీటాతో తీసుకుంటా. సో సైన్ ఇక్కడ నుంచి అవుతుంది కాబట్టి సైన్ సి ఉంది ఇక్కడ. సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్ అవుతుంది. సో సి ఎంత వచ్చింది మనకి, 30 degrees వచ్చింది. సో సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు, ఆపోజిట్ ఏమి రాలేదు, ఆపోజిట్ బై హైపోటెనస్ ఎంత వచ్చింది, 6 వచ్చింది, 6. సో సైన్ 30 అంతా 1/2, 1/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై 6 అవుతుంది. సో 6 ఇటు వెళ్తే 6 into 1 ఇస్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఆపోజిట్, రైట్. సో నాకు ఆపోజిట్ కావాలి. సో ఈ 2 కిందకు వస్తుంది, ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు సైడ్గా 2 కిందకు వస్తుంది. దేర్ఫోర్ 6/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్, 2 1 2 3 దేర్ఫోర్ ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 3 అవుతుంది. ఆపోజిట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో ఇది 3 వచ్చింది. ఇక్కడ చూడు, ఇది 3 వచ్చింది. డయాగ్రామ్ మళ్ళీ వేస్తున్నాం చూడండి మీకు అర్థం అవటానికి. సర్కిల్లో ఉంది, ఇది సర్కిల్లో ఉంది, సెంటర్ ఇది, ఇది ఏ, ఇది బి, ఇది ఓ. ఇది 60 అయినప్పుడు ఇది టోటల్గా 60 అయింది. సో అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 30గా అవుతుంది, ఇది 30 అవుతుంది. వచ్చినప్పుడు మనం ఆల్రెడీ 6 ఇచ్చాడు. సో ఓబి ఆపోజిట్ అంటే ఇక్కడ వచ్చింది, ఓబి ఇక్కడ లేదు, ఓబి ఆపోజిట్ ఎంత వచ్చింది మనకి, ఆపోజిట్ 3 వచ్చింది. సో 3 వచ్చినప్పుడు 3 వచ్చింది. సేమ్ ఇక్కడ 3 ఉన్నప్పుడు ఎక్కడికో 3 ఉంటుందా, ఇది జస్ట్ బైసెక్ట్ అయింది నీకు అంతే ఇక్కడ. సో సో ఓబిఐ ఇక్కడ 3 అయినప్పుడు సేమ్ ఓఏ కూడా 3 అవుతుందా, ఏమవుతుంది మనకు నార్మల్గా, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది, అంతేనా. సో ఇక్కడ కూడా అంతే, ఏసీ చూడు ఇక్కడ కూడా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, అంతేగా 6 పెట్టింది, రేడియస్ 6 పెట్టింది అంతేగా. సో ఇక్కడ కూడా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది. సో 3 అనేది 3. సో మనకి ఇదేంది, ఏబి కావాలి. సో ఎంత, 3 + 3 6 సెంటీమీటర్స్. అర్థమైందా, ఓఏ ఈజ్ ఈక్వల్ ఓబి ఎందుకన్నా, ఇది ఎంత వచ్చిందో ఇది కూడా అంతే రావాలి. సో సేమ్ ఉంది కాబట్టి. సో మనకి ఏకి బీకి కావాలి. సో ఏ నుంచి బీకి ఎంత ఉంది, 3 + 3 6 సెంటీమీటర్స్. ఏబి అనేది ఏంటి, కార్డ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 6 సెంటీమీటర్స్. అది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఉందేమో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ లేదనుకుంటా, ఇలాంటిది లేదు. సో ఇలాంటిది లేదు, ఇది జాగ్రత్తగా చూడండి ఇంకోసారి అర్థం కాకపోతే. ఇది కొంచెం డిఫికల్ట్గా అంటే మీరు క్వశ్చన్ అర్థం చేసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఇది ఇప్పటిదాకైతే ఎగ్జామ్స్లో అయితే ఏమి రాలేదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇదైతే. సో వదిలేయాలనుకున్నా కానీ వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది జస్ట్ ఇది అర్థమైతే మీకు ఇదంతా వచ్చేస్తుంది. సర్కిల్ గీసుకున్నాం, ఈ కార్డ్ అన్నాడు, ఏబీ కొట్టిన తర్వాత రేడియస్ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 6 రేడియస్ అంటే నువ్వేం చేయాలి, ఒక సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఒక పాయింట్కి 6 గీయాలి. సో గీసాను.
సో ఇది కూడా జాయిన్ చేసుకుంటాను, ఎందుకు ఏబీ అన్నాడు కాబట్టి ఇది కూడా జాయిన్ చేసి 6 6 అవుతున్నాయి. సో మనకి వాడు ఏబీ కావాలి. ఏబీ కావాలన్నప్పుడు నువ్వేం చేయాలి, నార్మల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే కానీ మనకు ఒక సైడ్ కొనుక్కోలేవు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కొట్టాను, అంటే బైసెక్ట్ చేశాను. ఇక్కడ ఒక లైన్తో బైసెక్ట్ చేసి సికి ఓకే బైసెక్టర్ లైన్ ఒక గీసాను. సో యాంగిల్ 60ని సగంతో బైసెక్ట్ అయిపోయింది. సో 60 సగం బైసెక్ట్ అయినప్పుడు ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో 30 నప్పుడు ఈ ప్రాసెస్ మీకు తెలిసిందే. ప్రీవియస్గా 2 క్వశ్చన్లు ఇలాగే చేసామన్నమాట. ప్రీవియస్ 2 క్వశ్చన్లు అంటే ప్రీవియస్ 11.1లోనూ చేసామన్నమాట అలాంటిది. సో ఆపోజిట్ అంటే ఈ OB3 వచ్చింది. OB3 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ కూడా అంతే వస్తుందిగా, ఇది కూడా 3 అయింది. సో 3 + 3 6, cot ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. రైట్. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.